నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బి వేద. ఈరోజు మనం శివ్ ఖేరా గారు రాసిన యూ కెన్ విన్ అనే ఒక అద్భుతమైన పుస్తకం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక బెలూన్స్ వ్యాపారి ఉండేవాడు. అతను ఊరూరు తిరుగుతూ కలర్ఫుల్ బెలూన్స్ అమ్ముతూ తన జీవనోపాధి సాగించేవాడు. అతని దగ్గర రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఇలా అన్ని రంగుల బెలూన్స్ ఉండేవి. అప్పుడప్పుడు వ్యాపారం కొంచెం స్లో అయినప్పుడు అతను గాలిలో ఒక బెలూన్ వదిలేవాడు. అది ఆకాశంలోకి ఎగరడం చూసి పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్గా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు. మళ్ళీ బెలూన్స్ సేల్స్ పెరిగేవి. ఒకరోజు ఆ వ్యాపారి తన బెలూన్స్ అమ్ముతూ ఉండగా ఒక చిన్న అబ్బాయి వెనుక నుండి వచ్చి అతని చొక్కా పట్టుకొని లాగాడు. ఆ వ్యాపారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ అబ్బాయి అమాయకంగా ఒక ప్రశ్న అడిగాడు. అంకుల్, ఒకవేళ మీరు బ్లాక్ కలర్ బెలూన్ గాల్లోకి వదిలితే అది కూడా మిగతా వాటిలోకి పైకి ఎగురుతుందా? ఆ మాట విని బుడగల వ్యాపారి నవ్వి ఆ అబ్బాయి తల నిమురుతూ ఒక గొప్ప మాట చెప్పాడు. నాయనా, ఆ బెలూన్ ఎగరడానికి కారణం దాని పైన ఉన్న కలర్ కాదు, దాని లోపల ఉన్న గాలి. ఫ్రెండ్స్, ఈ కథ నుండి ఒక గొప్ప విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీ గమ్యాన్ని నిర్ణయించేది మీ అదృష్టం కాదు, మీ యాటిట్యూడ్ మాత్రమే. యాటిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ అంటే మనం ప్రపంచాన్ని చూసే విధానం. మనల్ని ప్రపంచం చూసే విధానం కాదు, మనం ప్రపంచాన్ని చూసే విధానం. ఒకరికి సగం ఖాళీగా ఉన్న గ్లాస్ కనిపిస్తే కరెక్ట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తికి అది సగం నిండుగా కనిపిస్తుంది. మన తెలివితేటలు, విద్యార్హతల కంటే మన యాటిట్యూడ్ మాత్రమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. యూ కెన్ విన్ అనే ఈ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. దాన్ని మీకు వివరిస్తాను, వినండి. గొలాయిత్ అనే ఒక రాక్షసుడు చాలా పెద్దవాడు. అందరూ అతన్ని చూసి అతను చాలా పెద్దవాడు, మనం అతన్ని చంపలేము అని భయపడ్డారు. కానీ డేవిడ్ అనే ఒక యువకుడు మాత్రం అతను చాలా పెద్దవాడు, నేను విసిరే రాయి అస్సలు మిస్ అవ్వదు అని ఆలోచించాడు. ఇదే యాటిట్యూడ్ అంటే. సమస్యను చూసే కోణం మారితే విజయం మనకే సొంతమవుతుంది. ఫ్రెండ్స్, బెలూన్ కథ మనకి మన ఇన్నర్ పొటెన్షియల్ గురించి చెప్తే, ఇన్నర్ పొటెన్షియల్ అంటే మన అంతర్గత శక్తి గురించి చెప్తే, డేవిడ్ గొలాయిత్ కథ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ గురించి చెప్తుంది. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చూసే విధానం గురించి చెప్తుంది. ఈ రెండు కథల సారాంశం ఒక్కటే. మీ ఆలోచన విధానం మారితే మీ జీవితం మారుతుంది. ఈ కథల నుండి నేను ఒక 5 ఇంట్రెస్టింగ్ పవర్ఫుల్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్, ఇన్సైడ్ మ్యాటర్స్. ఇన్సైడ్ మ్యాటర్స్ అంటే ఏంటి? లోపల ఏముందో అదే ముఖ్యం. బెలూన్స్ కథలో బెలూన్ రంగును బట్టి కాదు, దాని లోపల ఉన్న గాలిని బట్టి అది పైకి ఎగురుతుంది అని చెప్పుకున్నాం కదా. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఏ కారులో తిరుగుతున్నారు అనేది ముఖ్యం కాదు. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీ యాటిట్యూడ్ ఏంటి అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. సెకండ్ పాయింట్, ప్రాబ్లం వర్సెస్ ఆపర్చునిటీ. మనం గొలాయిత్ కథలో గొలాయిత్ పెద్దగా ఉన్నాడని అందరూ భయపడితే, డేవిడ్ మాత్రం అంత పెద్దవాడిని కొట్టడం చాలా ఈజీ అని అనుకున్నాడు కదా. మీ ముందున్న సమస్య చాలా పెద్దదా? అయితే సంతోషించండి, ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైతే దాన్ని జయించినప్పుడు
మీకు వచ్చే గుర్తింపు అంతకంటే పెద్దది అవుతుంది. థర్డ్ పాయింట్, ద మిర్రర్ ఎఫెక్ట్. మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో ముఖ్యం కాదు, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో అదే ఇంపార్టెంట్. మీరు నలుపు అద్దాలు పెట్టుకుంటే ప్రపంచం నల్లగా కనిపిస్తుంది. అదే పాజిటివ్ అద్దాలు పెట్టుకుంటే ప్రతి చోట అవకాశాలు కనిపిస్తాయి. మీ యాటిట్యూడ్ని మార్చుకోండి, మీ ప్రపంచం దానంతట అదే మారుతుంది. ఫోర్త్ పాయింట్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. శివ్ ఖేరా గారి ఫేమస్ కొటేషన్ ఇది. విజేతలు కొత్త పనులు చేయరు, చేసే పనిని కొత్తగా చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ పాయింట్. మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా కావచ్చు, అందులో మీరు ఇచ్చే వాల్యూ మరియు మీరు ఇచ్చే కమిట్మెంట్ మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది. ఫిఫ్త్ పాయింట్, స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ యాక్టింగ్. అంటే సాకులు చెప్పడం ఆపడం. డేవిడ్ దగ్గర పెద్ద కత్తులు లేవు, కేవలం ఒక స్లింగ్ మాత్రమే ఉంది, కానీ అది చాలు అనుకున్నాడు. నా దగ్గర అది లేదు ఇది లేదు అని సాకులు చెప్పడం ఆపేయండి. మీ దగ్గర ఉన్న దాంతోనే యుద్ధం మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, ఆరంభం ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది, కానీ ముగింపు అద్భుతంగా ఉండాలి. మరొక్కసారి ఈ 5 పాయింట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఇన్సైడ్ మ్యాటర్స్. మన లోపల ఏముందో అదే ముఖ్యం. సెకండ్ పాయింట్, ప్రాబ్లం వర్సెస్ ఆపర్చునిటీ. సమస్యనా లేదా అవకాశమా? థర్డ్ పాయింట్, ద మిర్రర్ ఎఫెక్ట్. అద్దం లాంటి యాటిట్యూడ్. ఫోర్త్ పాయింట్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్. విజేతలు వేరే పనులు చేయరు, వారు చేసే పనిని విభిన్నంగా చేస్తారు. ఫిఫ్త్ పాయింట్, స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ యాక్టింగ్. సాకులు చెప్పడం ఆపేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ అద్భుతమైన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేసి మీరు కూడా మీ గోల్స్ని సాధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఈ ఎన్బి వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.